హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏది జరిగినా ఏదో ఒక కారణం కోసం జరుగుతుంది కదా. మంచైనా చెడైనా ఏదో ఒక కారణం కోసం జరుగుతుంది. Be it good or bad, everything happens for a reason. Be it good or bad, everything happens for a reason. సరైన సమయంలో సరైన పని చేస్తే విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం కదా. సరైన సమయంలో సరైన పని చేయండి అని ఇలా చెప్పాలి. Do the right thing at the right time. Do the right thing at the right time. మన స్నేహితులు ఎవరైనా మనం చూసిన సినిమాకి వెళదామని అడిగితే మేము ఇప్పటికే ఆ సినిమా చూసాము అని చెబుతాం కదా. వీ హ్యాడ్ ఆల్రెడీ వాచ్డ్ దట్ మూవీ. వీ హ్యాడ్ ఆల్రెడీ వాచ్డ్ దట్ మూవీ. ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేకపోతున్నాం కదా. అందరినీ సులభంగా నమ్మే రోజులు పోయాయి. గాన్ ఆర్ ద డేస్ వెన్ యూ కుడ్ ట్రస్ట్ ఎవ్రీవన్ ఈజీలీ. గాన్ ఆర్ ద డేస్ వెన్ యూ కుడ్ ట్రస్ట్ ఎవ్రీవన్ ఈజీలీ. ఎవరైనా మనల్ని కావాలని బాగా బాధ పెడితే వాళ్ళని ఎప్పటికీ క్షమించం కదా. అతను క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా నేను అతన్ని క్షమించను. వెదర్ హీ అపాలజైజ్ ఆర్ నాట్, ఐ వోంట్ ఫర్గివ్ హిమ్. వెదర్ హీ అపాలజైజ్ ఆర్ నాట్, ఐ వోంట్ ఫర్గివ్ హిమ్. ఎవరైనా మన మాట వింటారనిపించినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. అతను నా మాట వింటాడని నాకు అనిపించింది. I had a hunch that he would listen to me. I had a hunch that he would listen to me. ఎవరైనా ఏ పని చేయకుండా కబుర్లు చెబుతూ ఉంటే ఒట్టి మాటలు కట్టిపెట్టు అంటాం కదా. స్టాప్ బ్లఫింగ్. స్టాప్ బ్లఫింగ్. కొందరు సందర్భానికి తగినట్లుగా చాలా బాగా మాట్లాడతారు కదా. మీకు ఎప్పుడు ఏమి మాట్లాడాలో తెలుసు. You always know what to say. You always know what to say. ఎవరైనా అర్థం పర్థం లేని ప్రశ్న అడిగితే ఇదేం ప్రశ్న అని అడుగుతాం కదా. వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ దిస్? వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ దిస్? ఎవరైనా ఎక్కడికైనా రమ్మని చెప్పినప్పుడు నేను ఎప్పుడు రావాలి అని అడుగుతాం కదా. వెన్ డు ఐ నీడ్ టు కమ్? వెన్ డు ఐ నీడ్ టు కమ్? ఎవరైనా అనవసరమైన వాదన చేస్తూ ఉంటే ఇది అనవసరమైన వాదన అంటాం కదా. దిస్ ఈజ్ యాన్ అన్నెసరీ ఆర్గ్యుమెంట్. దిస్ ఈజ్ యాన్ అన్నెసరీ ఆర్గ్యుమెంట్. ఇంగ్లీష్ బాగా నేర్చుకోకపోతే ఇంగ్లీష్లో మాట్లాడడం కష్టంగా ఉంటుంది కదా. ఆమెకు ఇంగ్లీష్లో మాట్లాడడం కష్టంగా ఉంది. షీ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్ టు స్పీక్ ఇంగ్లీష్. She finds it difficult to speak English. అలాగే నీ వల్ల ఏమీ కాకపోవచ్చు అని ఇలా చెప్పాలి. నథింగ్ కెన్ బీ ఆఫ్ యూ. నథింగ్ కెన్ బీ ఆఫ్ యూ. ఎవరైనా మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారనిపించినప్పుడు నన్ను తప్పుగా అనుకోవద్దు అంటాం కదా. డోంట్ గెట్ మీ రాంగ్. డోంట్ గెట్ మీ రాంగ్. ఎవరైనా పంపించిన మెసేజ్ని ఆలస్యంగా చదివితే చదివిన వెంటనే వాళ్ళకి చెబుతాం కదా. మీ సందేశాన్ని ఇప్పుడే చదివాను. ఐ రెడ్ యువర్ మెసేజ్ జస్ట్ నౌ. ఐ రెడ్ యువర్ మెసేజ్ జస్ట్ నౌ. డబ్బు విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఒక్కోసారి నీ డబ్బుతో నాకు సంబంధం లేదు అంటాం కదా. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యువర్ మనీ. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యువర్ మనీ. ఆకాశంలో మబ్బులు కమ్మినప్పుడు ఆకాశం మేఘావృతమై ఉంది, త్వరలో వర్షం పడవచ్చు అంటాం కదా. ద స్కై ఈజ్ క్లౌడీ, ఇట్ మే రెయిన్ సూన్. ద స్కై ఈజ్ క్లౌడీ, ఇట్ మే రెయిన్ సూన్. ఎవరైనా వాళ్లకు సంబంధించిన రహస్యాలు బయటపడకుండా అబద్ధాలు చెబుతారు కదా. అతని రహస్యం బయటపడకుండా అబద్ధం చెప్పాడు. హీ లైడ్ లెస్ట్ హీ గెట్ ఎక్స్పోజ్డ్. He lied lest he get exposed. ఎవరైనా సందర్భం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే అసందర్భంగా మాట్లాడకు అని చెబుతాం కదా.
డోంట్ టాక్ ఇర్రిలవెంట్. డోంట్ టాక్ ఇర్రిలవెంట్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ఎప్పుడు వస్తారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఎప్పుడు వస్తారో తెలుసా? డూ యూ నో వెన్ యూ విల్ కమ్? డూ యూ నో వెన్ యూ విల్ కమ్? ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది కదా. మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాల్సి ఉంది. యు ఆర్ సపోజ్డ్ టు టాక్ టు ఈచ్ అదర్. యు ఆర్ సపోజ్డ్ టు టాక్ టు ఈచ్ అదర్. ఏదైనా సరిగ్గా లేదనిపించినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. ఏదో సరిగ్గా లేదని నాకు అనిపించింది. ఐ హ్యాడ్ ఏ హంచ్ దట్ సంథింగ్ వాజంట్ రైట్. ఐ హ్యాడ్ ఏ హంచ్ దట్ సంథింగ్ వాజంట్ రైట్. ఏదైనా మంచి ఆలోచన వచ్చినప్పుడు దాన్ని వివరించడానికి సమయం అడుగుతాం కదా. నా ఆలోచనను వివరించడానికి మీరు నాకు సమయం ఇవ్వగలరా? కెన్ ఐ హ్యావ్ యువర్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ మై ఐడియా? కెన్ ఐ హ్యావ్ యువర్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ మై ఐడియా? ప్రతి ఒక్కరికి డబ్బు పొదుపు చేయాలని ఉంటుంది కదా. డబ్బు పొదుపు చేయాలని ఎవరికి ఉండదు? హూ డజంట్ వాంట్ టు సేవ్ ద మనీ? హూ డజంట్ వాంట్ టు సేవ్ ద మనీ? ఇష్టపడి చేయాలనుకున్న పని చేయనివ్వకపోతే ఎవరికైనా నచ్చదు కదా. నేను కోరుకున్నది చేయడానికి మీరు నన్ను ఎందుకు అనుమతించరు? వై డోంట్ యూ లెట్ మీ డూ వాట్ ఐ వాంట్? వై డోంట్ యూ లెట్ మీ డూ వాట్ ఐ వాంట్? ఎవరైనా వింతగా ప్రవర్తిస్తూ ఉంటే అదేం ప్రవర్తన అంటాం కదా. వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఈజ్ దట్? వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఈజ్ దట్? సినిమా ఏమాత్రం బాగోకపోతే ఈ సినిమా చూడదగ్గది కాదు అని చెబుతాం కదా. దిస్ మూవీ ఈజ్ నాట్ వర్త్ వాచింగ్. దిస్ మూవీ ఈజ్ నాట్ వర్త్ వాచింగ్. ఏదైనా సంఘటన జరిగినప్పుడు దానిలో ఏదైనా విషయం దాగి ఉందనిపిస్తే ఏదో ముఖ్యమైన విషయం దాగి ఉందని నాకు అనిపించింది అంటాం కదా. ఐ హ్యాడ్ ఏ హంచ్ దట్ సంథింగ్ ఇంపార్టెంట్ వాజ్ హిడెన్. ఐ హ్యాడ్ ఏ హంచ్ దట్ సంథింగ్ ఇంపార్టెంట్ వాజ్ హిడెన్. కొన్ని పనులు చేస్తున్నప్పుడు గాయాలు కావడానికి అవకాశం ఉంటుంది కదా. ఇది గాయం కలిగించవచ్చు. దిస్ మైట్ కాజ్ ఇంజురీ. దిస్ మైట్ కాజ్ ఇంజురీ. ఎవరైనా అందంగా ఉంటే అందంగా ఉన్నారని ఒప్పుకుంటాం కదా. ఆమె చాలా అందంగా ఉందని నేను అంగీకరించాలి. ఐ హ్యావ్ టు అడ్మిట్ షీ ఈజ్ గార్జియస్. ఐ హ్యావ్ టు అడ్మిట్ షీ ఈజ్ గార్జియస్. మన స్నేహితులకి మనతో అవసరం ఉన్నప్పుడు అండగా ఉంటానని మాటిస్తాం కదా. మీకు నేను అవసరమైతే నేను మీకు అండగా ఉంటాను. ఇఫ్ యూ నీడ్ మీ ఐ విల్ బీ దేర్ ఫర్ యూ. ఇఫ్ యూ నీడ్ మీ ఐ విల్ బీ దేర్ ఫర్ యూ. అలాగే నేను నిన్ను డబ్బు అడిగానా అని ఇలా అడగాలి. డిడ్ ఐ ఆస్క్ యూ ఫర్ మనీ? డిడ్ ఐ ఆస్క్ యూ ఫర్ మనీ? ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తాయి కదా. చాలామంది ఉద్యోగులను తొలగించారు. మెనీ ఎంప్లాయీస్ వర్ లేడ్ ఆఫ్. మెనీ ఎంప్లాయీస్ వర్ లేడ్ ఆఫ్. ఏదైనా శాశ్వతమో కాదో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. ఇది శాశ్వతమా? ఈజ్ ఇట్ పర్మనెంట్? ఈజ్ ఇట్ పర్మనెంట్? ఎవరైనా పార్టీ పూర్తి కాకముందే ఇంటికి వెళ్ళిపోతే ఆ విషయం చెబుతాం కదా. పార్టీకి ముందే ఇంటికి వెళ్ళిపోయారు. దే హ్యాడ్ ఆల్రెడీ గాన్ హోమ్ బిఫోర్ ద పార్టీ. దే హ్యాడ్ ఆల్రెడీ గాన్ హోమ్ బిఫోర్ ద పార్టీ. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే జాగ్రత్తగా చూసుకోవాలి కదా. వాళ్ళ అమ్మను చూసుకోవడానికి ఇంట్లోనే ఉండిపోయింది. షీ స్టేడ్ ఎట్ హోమ్ టు లుక్ ఆఫ్టర్ హర్ మదర్. షీ స్టేడ్ ఎట్ హోమ్ టు లుక్ ఆఫ్టర్ హర్ మదర్. ఎవరికైనా వాళ్ళ స్వంత ప్రాధాన్యతలు ఉంటాయి కదా. ప్రతి ఒక్కరికి వారి స్వంత ప్రాధాన్యతలు ఉంటాయి. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రిఫరెన్సెస్. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రిఫరెన్సెస్. ఎవరి ప్రభావం చేతనైనా తప్పుదావ పడతారేమోనని పిల్లలకి జాగ్రత్తలు చెబుతాం కదా. ఎవరి వలన తప్పుదారి పట్టకు. డోంట్ గెట్ మిస్లెడ్ బై ఎనీవన్. డోంట్ గెట్ మిస్లెడ్ బై ఎనీవన్.
ఎవరైనా ఒక పనిని మనకు నచ్చని విధంగా చేస్తే నేను నీ స్థానంలో ఉంటే అలా చేసి ఉండేవాడిని కాదు అంటాం కదా. హ్యాడ్ ఐ బీన్ ఇన్ యువర్ ప్లేస్ ఐ వుడెంట్ హ్యావ్ డన్ దట్. హ్యాడ్ ఐ బీన్ ఇన్ యువర్ ప్లేస్ ఐ వుడెంట్ హ్యావ్ డన్ దట్. ఏదైనా విషయం గురించి వివరాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు నాకు ఏదైనా చెప్పగలరా అని అడుగుతాం కదా. కెన్ యూ టెల్ మీ ఎనీథింగ్? కెన్ యూ టెల్ మీ ఎనీథింగ్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.